ఇక పద్మాక్షి దగ్గరికి డాక్టర్ వచ్చి అర్జెంటుగా డబ్బు కావాలి అని అడుగుతుంది. లక్ష్మి కూతుర్ని తీసుకొచ్చి మీకు చాలా జాగ్రత్తగా ఇచ్చాను. ఇప్పటి వరకు మీరిచ్చిన డబ్బు సరిపోవడం లేదు. మళ్ళీ కావాలి అని డాక్టర్ అంటుంది. మన డీల్ అప్పుడే ముగిసిపోయింది కదా అని పద్మాక్షి అంటే అవసరం పడింది. 20,00,000 కావాలి అని డాక్టర్ అంటుంది. పద్మాక్షి సరే అని డబ్బు ఇస్తుంది. అవసరమైనప్పుడల్లా అడుగుతూ ఉంటాను. ఇస్తూ ఉండండి. అప్పుడు ఎవరికీ నిజం తెలియదు అని డాక్టర్ పద్మాక్షితో చెప్తుంది. ఇక డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత పద్మాక్షి డాక్టర్‌ని చూసి, "ఈ పద్మాక్షిని బ్లాక్‌మెయిల్ చేస్తావా? నిన్ను చంపేస్తే నాకు ఇక ఏ ప్రాబ్లమ్ ఉండదు" అని పద్మాక్షి స్కూటీ మీద వెళ్తున్న డాక్టర్‌ని ఫాలో అవుతుంది. డాక్టర్‌ని చూసి, "ఈ రోజుతో నీకు ఈ భూమి మీద నూకలు చెల్లిపోయినవి" అని అనుకుని కారుతో ఢీకొడుతుంది. దాంతో డాక్టర్ కింద పడి తలకి రాయి తగులుతుంది. ఇక మరోవైపు లక్ష్మి బిడ్డని ఉయ్యాలో వేసుకొని బామ్మ సాయంతో క్యాటరింగ్ కోసం చాలా ఎక్కువ మందికి భోజనాలు వండుతూ ఉంటుంది లక్ష్మి. బాబు ఏడుస్తూ ఉంటే పాలు పడుతూ, ఆడిస్తూ వంట చేస్తూ ఉంటుంది. బాలింత అయిన లక్ష్మి చాలా కష్టపడుతూ ఉంటుంది. బాలింత అయిన నీకు ఎన్ని కష్టాలమ్మా అని బామ్మ బాధపడుతూ ఉంటుంది. ఏ అమ్మ కన్న బిడ్డవో కానీ నిన్ను ఆ భగవంతుడు పంపాడు కానీ నిన్ను చూస్తే నాకు ఎందుకు నీలాంటి మనవరాలు లేదా అనిపిస్తుంది. నీ కష్టాలు ఎప్పుడు తీరుతాయో, నీ వాళ్ళని ఎప్పుడు కలుస్తావో ఏంటో అని బామ్మ బాధపడుతూ ఉంటుంది. ఇక మరోవైపు డాక్టర్ రోడ్డు మీద పడి ఉంటే విహారి అక్కడికి వెళ్ళి డాక్టర్‌ని విహారి చూసి గుర్తుపట్టి దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ విహారితో "నన్ను క్షమించండి విహారి గారు. మీ సహస్ర, సహస్ర" అని అంటూ స్పృహ కోల్పోతుంది డాక్టర్. విహారి అంబులెన్స్‌ని పిలుస్తాడు. ఇక మరోవైపు వంటలు వండి ఇచ్చేశాం కదా! అందరూ తింటున్నారు. ఏం చెప్పడం లేదు. కంగారుగా ఉంది అని బామ్మతో లక్ష్మి చెప్తుంది. ఓనర్ రావడం అతని నడక చూసి లక్ష్మి చాలా కంగారు పడుతుంది. "బాబాయ్ వంటలు ఎలా ఉన్నాయి?" అని అడిగితే "చాలా, చాలా బాగున్నాయి" అని అతను లక్ష్మిని మెచ్చుకుంటాడు. వంట చేసినందుకు లక్ష్మికి 10,000 ఇస్తారు. బాగా వంట చేసినందుకు మరో 2,000 ఇస్తే లక్ష్మి వద్దని అంటుంది. "మీరెక్కడ ఉంటారో చెప్పండి. ఆర్డర్స్ వస్తే ఇస్తామని" అంటే "ఇల్లు లేదు" అని లక్ష్మి అంటుంది. దాంతో ఆయన "నాకు తెలిసిన ఒక చిన్న గది ఉంది ఇప్పిస్తా కానీ అది చాలా చిన్న గది. సర్దుకుపోతా అంటే ఇస్తా" అని పెద్దాయన అంటాడు. "ఇక నుంచి పని గురించి కూడా మీరేం దిగులు పడొద్దు. నేను చూసుకుంటా" అని ఆ బాబాయ్ లక్ష్మితో అంటాడు. ఇక మరోవైపు పద్మాక్షి ఇంటికొచ్చి డాక్టర్ చావుతో లక్ష్మి బిడ్డే సహస్ర పాప అన్న నిజం సమాధి అయిపోయింది అని పద్మాక్షి అనుకుంటుంది. ఇక సహస్ర పాపని పట్టుకొని ఆడిస్తూ ఉంటుంది. అప్పుడే పద్మాక్షి రావడంతో సహస్ర మాట్లాడుతూ టీవీ ఆన్ చేస్తుంది. టీవీలో డాక్టర్‌కి యాక్సిడెంట్ అయినట్లు న్యూస్ చూసి సహస్ర షాక్ అయిపోతుంది. విహారి, యమున కూడా అప్పుడే వస్తారు. విహారి చేతికి రక్తం చూసి యమున కంగారు పడుతుంది. ఏమైందని అందరూ అడుగుతారు. "ఇది నా రక్తం కాదు. మీరు కంగారు పడొద్దు. ఆ టీవీలో ఉన్న డాక్టర్‌కి యాక్సిడెంట్ అయితే నేనే ఆవిడను కాపాడి హాస్పిటల్‌లో జాయిన్ చేశా" అని అంటాడు విహారి. పద్మాక్షి షాక్ అయిపోతుంది. ఆమె కండిషన్ క్రిటికల్‌గా ఉందని విహారి అంటాడు. పండు ఆవిడను చూసి గుర్తుపట్టి "ఈ డాక్టర్ ఇంతకు ముందే మన ఇంటికి వచ్చారు" అని అంటాడు. "ఏంట్రా" అని పండు అంటే "అవును బాబు ఇందాకే వచ్చారు. పద్మాక్షి అమ్మగారిని కలిశారు" అని అంటాడు పండు. అందరూ షాక్ అయిపోతారు. "మన ఇంటికి ఆవిడ రావడం ఏంటి" అని విహారి అడుగుతాడు. పద్మాక్షికి చెమటలు పట్టేస్తూ ఉంటాయి. మరి పద్మాక్షి ఎలా తప్పించుకోబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.